పప్పు, సాంబారు, రసం, పెరుగన్నంలోకి నంచుకోవటానికి ది బెస్ట్ కాంబినేషన్ గా ఉండే పెద్ద సైజు ముక్కలతో కట్ చేసుకున్న కాకరకాయలతో అస్సలు పాడు కాని కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా మీకు వీడియోలో కనిపిస్తున్నట్లు పెద్ద సైజు ముక్కలుగా కాకరకాయల్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లో ఉప్పు, పసుపు యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టిన తర్వాత ఒక 4-5 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోండి. అప్పుడు దానిలో ఉండే చేదు కానీ పసరు కానీ తగ్గిపోతుంటుందండి. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత దీనిలో ఉప్పు, పసుపు, మజ్జిగని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలండి. మనం యూజ్ చేసిన 2 గ్లాసుల మజ్జిగ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను ఈ కాకరకాయ వేపుడు పెళ్ళైన కొత్తల్లో మునగచారు పప్పు చేసి ఈ కాకరకాయ వేపుడు వేశారండి మా అత్తయ్య గారు. టేస్ట్ ఎంత బాగుందంటే కొత్త పెళ్లి కూతున్నని కూడా మర్చిపోయి ఈ కాకరకాయ వేపుడునే తింటూ కూర్చున్నాను. మీకే అర్థమైంది కదా టేస్ట్ ఎంత బాగుంటుందో. సో వాటర్ డ్రై అయిపోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఉడికిన కాకరకాయ ముక్కలు తీసుకొని ఒక ప్లేట్ లో పరిచినట్లు చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నట్లు దీనిని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండ బాగా ఉండి ఒక 3-4 గంటలు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. ఎండ లేనట్లయితే ఒక 4-5 గంటలు డ్రై అయితే సరిపోతుందండి. సో ఇలా డ్రై అయిన ఈ కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేయించుకున్న వేరుశనగ పప్పుల్ని, జీలకర్రని, ఉప్పుని రుచికి తగ్గట్లుగా యాడ్ చేసుకొని దీనిలోనే స్పైస్ కి తగ్గట్లుగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని దీనిలోనే కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని, చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి, ఎండి కొబ్బరి ముక్కలు కానీ తురుమును కానీ యాడ్ చేసుకొని వీడియోలో మీకు కనిపిస్తున్నట్లు ఈ కారాన్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎటువంటి వేపుల్లోకైనా టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. నేనైతే ఇలా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. ఎప్పుడు వేపుడు చేసుకోవాలన్నా సరే ఈ కారాన్ని యూస్ చేస్తాను. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. సో దీనినైతే పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో మీరు తీసుకునే కాకరకాయ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేయాలండి. ఇలా డ్రై అయిన కాకరకాయ ముక్కల్ని ఈ ఆయిల్ లో మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా వేయించుకోండి, పచ్చిగా ఉండకూడదు. రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ ఎక్కువ యూస్ చేయండి అని ఎందుకు చెప్తున్నానంటే కాకరకాయ ముక్క తింటుంటే సాఫ్ట్ గా నెయ్యిలో వేయించారా అనేటట్లే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మరీ ఎక్కువ యూస్ చేయకూడదు, అలానే తక్కువ యూస్ చేయకూడదు. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేయండి. మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అని అంటే ఎంత క్వాంటిటీ ఆయిల్ అనేది చివరిలో చూపిస్తాను. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత వాటిని సైడ్ కి జరిపి దానిలో పోపు దినుసులను 1 కప్పు వరకు యాడ్ చేసి అవి 2 మినిట్స్ పాటు వేగిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా యాడ్ చేసి ఆనియన్స్ కాకరకాయ ముక్కలు ఏ కలర్ లో ఉన్నాయో అదే కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ కూడా వేయించుకోవాలండి. దీనిలోనే కొన్ని ఎండుమిర్చిని, కొన్ని కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసినట్లయితే మంచి ఫ్లేవర్ తో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంతసేపు వేయించాం కదా, కరివేపాకు రెమ్మలు యాడ్ చేయగానే వచ్చిన ఫ్లేవర్ ఆహా చాలా బాగుంటుంది కదా. చూసారు కదా, ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని అయితే ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేయండి. మీ స్పైస్ కి తగ్గట్లుగా కూడా యూస్ చేసుకోండి. చూడండి కలుపుతుంటే మీకు ఆయిల్ కనిపిస్తుంది కదా. సో 2 మినిట్స్ లోనే ఆయిల్ అనేది పూర్తిగా కాకరకాయ ముక్కలు పీల్చుకుంటుందండి. కాకరకాయ ముక్కని పిండి చూపిస్తున్నాను చూడండి. ఒకసారి గట్టిగా పిండినట్లయితే తక్కువ ఆయిల్ అయితే బయటకు వస్తుంది కదా. ఆ స్టేజ్ లో ఆయిల్ ఉంటే ఎగ్జాక్ట్ గా టేస్టీగా ఉంటుందండి. అంటే నేను చెప్పేది ఏంటంటే పిండిన వెంటనే ప్రెషర్ పడకుండా వెంటనే ఆయిల్ కారకూడదు. కొండంత బలం చూపించినా కానీ ఆయిల్ డ్రాప్ కూడా రాకుండా ఉండకూడదండి. ఈ విధంగా గట్టిగా పిండినట్లయితే ఆయిల్ ఇలా వస్తుంటే ఈ ఫ్రై టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ అద్భుతంగా ఉన్నట్లు చాలా బాగుంటుందండి. కొంచెం సేపటికి సాఫ్ట్ గా అయిపోతుంది. ఇలా క్రిస్పీగా వేగింది. మొత్తం ప్రిపేర్ చేసిన కారపొడిని యూస్ చేసిన వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇలా కాకరకాయ వేపుడిని ట్రై చేసినట్లయితే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.